హాయ్ అండి. సో ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. సో అన్నిటికీ మనకి ఇన్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఇక్కడ చేద్దాం. ఓకేనా. సో ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. సో ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ముందుగా మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో విబిజీ రామ్జీ వేతనాలు అనేటటువంటివి పెంపు చేశారు. సో మనకు తెలుసు దీన్ని ఎలా చూసుకోవాలంటే మనకి జూలై 2 అంటే ఈరోజు సో మనకి తిరుపతిలో అయితే ఇది ప్రారంభమైతే చేస్తున్నారండి మనకి. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. దీని కింద మనం ఏపీకి కేంద్రం వాటా కింద 7,500 పైచిలుకు కోట్లు అయితే ఇచ్చారు. సో మన రాష్ట్రం వాటా కింద అయితే మనం 5,140 కోట్లు అయితే కేటాయించుకున్నాం అనమాట. సో రెండు కలిపి మనకి ఎంత అయింది? 12,000 పైచిలుకు కోట్లు అనమాట. సో దాదాపుగా ఇవి కేటాయింపులు. మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే బడ్జెట్లో దీనికి 2026-27 ఎంత కేటాయింపులు చేశారు మనకి విబిజీ రామ్జీ పథకానికి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్. సో ఇంతకుముందు మనకి 2005లో అయితే ఇది ప్రారంభం అయితే చేశారు. ఈ యాక్ట్ అయితే చేశారు. సో మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. సో ఈ 2026-27 బడ్జెట్లో చూసుకుంటే మనకి దీనికి సుమారుగా 96,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారండి. ఓకేనా. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఇది మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే జీతాలు లేదా కూలీ అయితే పెంపు అయితే జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత పెరిగింది? కనీస వేతనం అనేది ఏపీకి 312 రూపాయలు అయితే పెరిగింది అని చెప్తున్నారు. ఓకేనండి. సో తెలంగాణలో అయితే 308 రూపాయలు, ఏపీలో అయితే 312 రూపాయలు. సో ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి మనకి కేరళ అండి. దాదాపుగా వీళ్ళకి 401 రూపాయి అయితే వీళ్ళకి వస్తుందన్నమాట రోజువారీ కూలి కింద వెళ్ళినప్పుడు. అలాగే కర్ణాటక తర్వాత స్థానంలో ఉందండి, 382 రూపాయలతో ఉంది. ఆ తర్వాత మనకి తమిళనాడు ఉందండి, 9 రూపాయలు వీళ్ళకి పెంచారు, 345 రూపాయలు ఉంది. సో వీళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ అని చెప్పాలి, 312 రూపాయలు. సో ఇంతకుముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద మనకి 100 రోజుల పని దినాలు కల్పిస్తే ఇప్పుడు 125 పని దినాలు అనేవి కల్పిస్తున్నారనమాట. సో మొన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏం చేశారంటే ఏపీలో ప్రారంభించండి అంటే ఈరోజు ప్రారంభం అయితే జరుగుతుంది. అది దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సో రాష్ట్రంలో హీరో మోటార్స్. సో హీరో మోటార్స్ అయితే కంపెనీ అయితే పెట్టుబడులు అయితే పెడుతుంది దాదాపుగా సత్యవేట్లో. ఓకేనా. దాదాపుగా మనకి సత్యవేట్లో 750 కోట్లతో అయితే మనకి గ్లోబల్ పార్ట్స్ సెంటర్ని అయితే శంకుస్థాపన అయితే చేశారండి సీఎం గారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే టోటల్ పార్ట్స్ అనమాట అసెంబ్లింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అన్ని పార్ట్స్ యొక్క అసెంబ్లింగ్ జరిగి దాంతోపాటు ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు తెలుసు మనకి సజ్జ అయితే ఉంది, మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకేనా. ప్రత్యేక ఆర్థిక మండలి అయితే మనకు ఉంది. ఇక్కడ డెవలపింగ్ అయితే చేస్తున్నారు మనకి. ఓకేనా. సో తిరుపతిలో శ్రీ సిటీ దగ్గర అయితే ఇదంతా జరుగుతుంది. సో ఆ పాయింట్లో మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకి 24 to 29 2024 నుంచి 2029 వరకు మన ఇండస్ట్రియల్ పాలసీ అనేది చూసుకోవాలన్నమాట. సో అందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే మన రాష్ట్రం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుందన్నమాట. అన్ని పరిశ్రమలకి ఎటువంటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి భూమి కేటాయింపులు అయితేనేమి, విద్యుత్ సరఫరా అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా సో జిఎస్టీ కూడా ఫస్ట్ 5 సంవత్సరాలు అనేటటువంటిది రాయితీ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా అన్ని ఇన్సెంటివ్స్ అయితే మనం ప్రోత్సహిస్తున్నాం అనమాట ఎవరైతే పెట్టుబడులతో ముందుకు వస్తున్నారో వాళ్ళకి. సో అందులో భాగంగా 24-29 వరకు సో ఈ పారిశ్రామిక విధానాన్ని మనం యాక్ట్ను ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అనేది. సో రీసెంట్గా మనకు తెలుసు
కర్నూలులో జొన్నగిరి దగ్గర మనం తొగ్గల మండలం దగ్గర బంగారం అయితే స్టార్ట్ చేసాం ఉత్పత్తి. సో 400 కేజీలు అయితే ఉత్పత్తి అయితే ప్రారంభమైతే అయింది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాలి. అలాగే ఇండస్ట్రియల్ పాలసీలో మనకేంటి 9 పోర్ట్లు అయితే డెవలప్మెంట్ చేస్తున్నాం. సో అందులో 5 అయితే అయిపోయాయి, 4 అయితే కంటిన్యూషన్లో ఉన్నాయి. అందులో దుగ్గరాజపట్నం దగ్గర అయితేనేమి, రామాయపట్నం అయితేనేమి, అలా అన్ని పోర్ట్లు అనమాట, మూలపేట అయితేనేమి. సో ఇలా అన్ని పోర్ట్లు కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పాలసీ కింద వస్తుంది. అలాగే ఎకో టూరిజం కింద కూడా మనం చూసుకోవాలి. సో ఎకో టూరిజం కింద పర్యాటక రంగ అభివృద్ధి కూడా చేస్తున్నాం అనమాట. వన నగర యోజన కింద సో ఈ పథకం కింద ఏం చేస్తున్నాం అంటే, సో రాష్ట్రంలో ఉండేటటువంటి మనకి సిటీస్లో అన్ని రంగాలుగా మనకి అన్నిటి దగ్గర మనం ఏం చేస్తున్నామంటే చెట్లను అయితే నాటుతున్నాం అనమాట. సో ఇలా ఈ బ్యాక్డ్రాప్లో మనం ఇండస్ట్రియల్ విధానాన్ని ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి డ్వాక్రా మహిళల గురించి అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి భారీ ఊరట అయితే లభించనుంది. ఇక్కడ ఏంటా భారీ ఊరట అంటే, మనకు తెలుసు వాళ్ళు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఇక్కడ మనకి బిట్ ఎలా అడుగుతాడంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దాదాపుగా ఉన్నాయని అడుగుతాడనమాట. దాదాపుగా 11 లక్షలు ఉన్నాయన్నమాట గ్రూపులు. 11 లక్షల గ్రూపులు అయితే ఉన్నాయండి. సో అందులో దాదాపుగా మనం చూసుకుంటే 3 లక్షల గ్రూపులు మనకి ఎక్కడ ఉన్నాయని అడుగుతారనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఏం చేస్తారంటే, ప్రతి గ్రూపు ఏం చేస్తుందంటే కొంత అమౌంట్ అనేది తీసుకుంటుంది కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 20 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క గ్రూప్ స్తోమత బట్టి. సో వీళ్ళకి అలా తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ ఫీజు అని, జిఎస్టీ ఫీజు అని ఇలా ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నారనమాట. సో ఇక నుంచి ఆ ఛార్జీలు అనేవి ఉండవు, ప్రభుత్వం కడుతుందనమాట. సో అదే ఇక్కడ ఆర్టికల్. సో 1000 కోట్ల మేర లబ్ధి అయితే మనకి జరుగుతుంది. దాదాపు 30 లక్షల మందికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, స్వయం సహాయక సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీజు, అలాగే ఇన్స్పెక్షన్ ఫీజు, అలాగే జిఎస్టీ ఫీజులు ఇవన్నీ కూడా రద్దు. రానున్న రోజుల్లో ఏంటంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోనే టైఅప్ అయ్యాం. సో అవన్నీ మేము చూసుకుంటామని గవర్నమెంట్ చెప్పింది, మేము కడతాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ తరఫున. రానున్న రోజుల్లో ఏం చేస్తారంటే అన్ని బ్యాంకులతో మాట్లాడి, సో ఇంకా ఎవరైతే బయట ఉన్నారో అన్ని గ్రూప్స్ కూడా రానున్న రోజుల్లో ఇదైతే అమలు అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు బిట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకుంటే, మన రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓకేనా ఎన్ని ఉన్నాయి, 11 లక్షలు. ఓకేనా. సో అది ఇక్కడ మనం బిట్ కింద చూసుకోవాలన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ చూడండి, తీస్తా తీరంలో డ్రాగన్ పాగా వేయబోతుందనమాట. మనకు తెలుసు రీసెంట్గా మనకి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఈయన ఏం చేశారంటే చైనా పర్యటించారనమాట. సో చైనా పర్యటించి ఏం చేశాడు, అక్కడ తీస్తా నది, ఇది మనకి చాలా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది మన భారతదేశం అనుకుంటే, సో ఈశాన్య రాష్ట్రాలు మనం తీసుకుంటే ఇక్కడ సిక్కింలో పుట్టి బే ఆఫ్ బెంగాల్ సిక్కింలో పుట్టి మన కలకత్తా నగరం గుండా వచ్చి ఓకేనా ఇక్కడ బ్రహ్మపుత్రలో కలుస్తుంది అనమాట. ఈ తీస్తా నది అటువంటిది. సో ఈ సిక్కిం రాష్ట్రం మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా భౌగోళికంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇది మనకి చికెన్ కారిడార్ అంటాం. సో ఇక్కడే సిలిగివ కారిడార్ అంటాం దాన్ని. సో ఇది ఏం చేస్తుందంటే మన భారతదేశాన్ని ఈ ఈశాన్య రాష్ట్రాలని కలిపేటటువంటి రోడ్ అనమాట ఇది. ఓకేనా.
ఈ సిలిగవా కారిడార్. దీనికి దగ్గరలోనే ఈ తీస్తా నది ఉంది. ఇది మనకి దాదాపుగా 400 పైచిలుకు కిలోమీటర్లు మన భారతదేశం నుంచి ప్రయాణించి బ్రహ్మపుత్ర నది గుండా ఇక్కడ కలిసి వాళ్ళ రాష్ట్రంలో, వాళ్ళ దేశంలో కూడా వెళ్తుందనమాట. ఏది? ఈ తీస్తా నది బంగ్లాదేశ్లో కూడా. సో ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే, డ్రాగన్ దేశం ఏం చేసిందంటే, మేము ఇక్కడ డబ్బులు పెడతాము, మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాము, అలాగే ఇవన్నిట్లో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చూసుకుంటే, సో మనకి నేషనల్ థ్రెట్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ అదే భాగంగా ఇక్కడ చూసుకుంటే దగ్గరకు ఇంకొక ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఇక్కడే చాలా నిల్ఫామరి అయితేనేమి, సిల్హెట్ అయితేనేమి, ఓకేనా, సిల్హెట్, ఓకేనా, ఇది ఒక దగ్గర ప్రాంతం అనమాట. మనకి బార్డర్ బంగ్లాదేశ్కి, ఓకేనా. సో ఇండియాకి బంగ్లాదేశ్కి బార్డర్ అనమాట సిల్హెట్ ప్రాంతం అయితేనేమి. సో ఇక్కడ కూడా మేము హాస్పిటల్స్కి ఇక్కడ డెవలప్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము అనేసి ఈ యొక్క చైనా అయితే ప్రతిపాదన తెచ్చింది. దాదాపుగా ఏంటంటే $9 బిలియన్ అయితే మేము ఖర్చు పెడతాము, మిమ్మల్ని డెవలప్ చేస్తామని చెప్తుంది అనమాట. ప్రైవేట్ సంస్థలు అయితే ముందుకు వచ్చాయి, చైనాలో ఉండేటటువంటి ప్రైవేట్ సంస్థలు. సో వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్. సో దక్షిణాసియా అయితేనేమి, మొత్తంగా యువతల బంగ్లాదేశ్ అయితేనేమి, యువతల పాకిస్తాన్ అయితేనేమి, ఆ పక్క దక్షిణాసియా మొత్తం ప్రాంతం గుండా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంగా భారతదేశం ఒక్కటే వదిలిపెడితే, సో తక్కిన దేశాలన్నిటిలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి లోన్లు కల్పించి, ఓకేనా, యువతల శ్రీలంక అయితేనేమి, సో వాళ్ళకి లోన్లు కల్పించి ఏం చేస్తుందంటే, వాళ్ళు డబ్బులు మరి కట్టలేరు కదా, సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్ చేసుకొని అక్కడ వాళ్ళు సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారనమాట. సో ఇదే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో అది వాళ్ళ యొక్క ప్లాన్. సో ఆటోమేటిక్గా ఏమవుతాయి, రాష్ట్రాలు అయితేనే, దేశాలు అయితేనేమి దివాలా తీస్తాయి ఆ డబ్బులు పే చేయలేక. సో ఆ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా వీళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా వీళ్ళు అనేది మెయింటెనెన్స్ జరుగుతుంది, ఆ దేశాల మీద పట్టు లభిస్తుంది. అది డ్రాగన్ యొక్క ప్లాన్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి బిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, తీస్తా అనేటటువంటిది ఏ ప్రాంతానికి సంబంధించింది, అలాగే ఇది ఎక్కడెక్కడ ఉంది, లేదా ఇది ఎక్కడ పుట్టింది అని అడుగుతాడు. సిక్కిం. సో ఎలా ప్రవహిస్తుంది అని అడుగుతాడు, ఎన్ని కిలోమీటర్లు, 416 పైచిలుకు కిలోమీటర్లు. సో ఇది ఏ పాయింట్ అని అడుగుతాడు, సిల్హెట్ అనేటటువంటిది ఎక్కడ ఉంది అని అడుగుతాడు, ఓకేనా. సో ఇవన్నీ బంగ్లాదేశ్లో ఉన్నాయి. సిల్హెట్ అనేటటువంటి ప్రాంతము మన భారతదేశం భూభాగానికి దగ్గరలో ఉందన్నమాట. సో ఇక్కడ ఆర్మీ ఫోర్సెస్ అన్నీ కూడా మోహరించడానికి అవకాశాలు ఉంటాయి. సో దగ్గరుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట చైనా వాళ్ళు. సో మన యొక్క కదలికలను అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇది చాలా మన దేశానికి ఇది థ్రెట్గా మనం భావించవచ్చు అనమాట. సో ఏమవుతుందో చూద్దాం. వన్స్ ఈ ప్రాజెక్టులు ఇవన్నీ అమలయ్యి వాళ్ళు కానీ స్టార్ట్ చేశారంటే మనం డిప్లొమాటిక్ రిలేషన్స్తో చాలా ఇబ్బంది అనేది రావచ్చు అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఓకేనండి. సో నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, మనం రీసెంట్గా మనకు తెలుసు మోదీ గారు చాలా దేశాలు అయితే పర్యటన అయితే చేస్తున్నారండి. సో అందులో భాగంగా బ్రిటన్లో అయితే గత సంవత్సరం, సో బ్రిటన్లో మనం చూసుకుంటే జూలైలో గత సంవత్సరం మనం మోదీ గారు ఏంటంటే, సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నారనమాట. ఎవరితోని? మన బ్రిటన్తో. సో బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పుకోవడం వల్ల ఇది మనకు మేలే అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఎలా మేలంటే, సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఇనిషియేటివ్గా ఇది ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. జూలై 15th నుంచి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమలు అవుతుంది అనమాట. దాదాపు సంవత్సరం అనేది పట్టిందండి, ఓకేనా, ఈ ఒప్పందం అనేది. సో ఈ ఒప్పందంలో భాగంగా ఏమవుతాయంటే 99% ట్యాక్సెస్ అనేవి ఉండవు, ఓకేనా. మనం ఏవైతే దిగుమతులు చేసుకుంటామో వాటిపైన, మనం ఏమైతే ఎగుమతులు చేస్తున్నామో, ఏమైతే మనం దిగుమతులు చేసుకున్నామో వాళ్ళ నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటామో, ఓకేనా, మనం కూడా కొంచెం ట్యాక్స్లో వేస్తామన్నమాట. ఇంతకుముందు 70% దాకా వేసేవాళ్ళం, ఇప్పుడైతే 35కి తగ్గించాం. సో మనం ఏదైతే ఎగుమతులు చేస్తామో బ్రిటన్కి, వాటి మీద 99% ఏమవుతుందంటే ట్యాక్సెస్ అనేవి ఉండవు. సో తద్వారా ఏమవుతుంది, మనకే ఎక్కువగా లాభం అనేది చేకూరుతుందని చెప్తున్నారు ఇక్కడ. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వచ్చేసరికి ఇక్కడ, సో
గుంటూరు నుంచి మిర్చి అనేది తయారవుతుంది. సో ఈజీగా ఎగుమతి చేయొచ్చు. ఇంతకుముందు ఏమయ్యేది, సో ఎక్కువగా ట్యాక్సెస్ అనేవి పడేవి. సో ఇప్పుడు అనేవి జీరో ట్యాక్సెస్, 1% ట్యాక్స్ మ్యాక్సిమం పడుతుందన్నమాట. సో తద్వారా ఏమవుతుంది, ఎగుమతులు అనేవి ఎక్కువ చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆర్జించవచ్చు. గుంటూరు నుంచి మిర్చి అవుతాయినేమి. సో అలాగే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఆక్వాకల్చర్కి పెట్టింది పేరు. సో దాదాపుగా 40% ఆంధ్రప్రదేశ్ అనేది మన దేశ జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తుంది. దేనిలో, మత్స్య పరిశ్రమలో, ఆక్వాకల్చర్. సో అందులో భాగంగా మన ఉత్పత్తులు అనేవి ఇప్పుడు చాలా చౌక ధరలకు వెళ్తాయి, చాలా ఈజీగా అమ్ముకోవచ్చు. ఇంతకుముందు వీటి మీద ట్యాక్సెస్ ఉండేవి. సో ఎగుమతి పన్నులు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు దాదాపుగా జీరో అయిపోయాయి కాబట్టి ఎక్కడ కూడా ఆక్వాకల్చర్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెంది మన రాష్ట్రం అనేది దేశానికి జీడిపికి కంట్రిబ్యూషన్ ఎక్కువగా చేస్తుంది. సో ఈ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం కూడా అభివృద్ధి అనేది చెందుతుంది. తద్వారా ఎక్కువగా జిఎస్టీ కలెక్షన్స్ అయితేనేమి మనం ఎక్కువ ఉత్పత్తి అనేది చేసుకోవచ్చు. అలాగే గుంటూరు ఈ ప్రాంతంలో మిర్చి అవుతాయి. అలాగే ఈ రాయలసీమ ప్రాంతంకి వచ్చేసరికి ఏంటి, తాతాపూరి లేదా మామిడి రకాలు మనం తెలుసు. పండ్ల ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నెంబర్ 1గా ఇప్పుడు ఉన్నదనమాట. సో ఈ పండ్ల ఉత్పత్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ బాగా చేసి వీటిని కూడా మనం ఎగుమతి చేసుకోవచ్చు. సో తద్వారా ఇక్కడ కూడా విదేశీ మారక ఆదాయాన్ని కూడా మనకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా బ్రిటన్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట వీళ్ళు. సో అది దీని యొక్క అడ్వాంటేజ్ అండి. ఓకేనా. సో ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, బాస్ బెటాలియన్. సో ఏంటి బాస్ బెటాలియన్ అంటే డ్రోన్స్ అండి. సో రీసెంట్గా మనకి గత సంవత్సరం సింధూర్ ఆపరేషన్లో కూడా ఈ డ్రోన్స్ యొక్క ఉపయోగం ఏంటి అనేది మనకు తెలిసిందనమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో యుద్ధంలో భవిష్యత్తులో ఏవైనా యుద్ధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కదా. సో అప్పుడు ఈ డ్రోన్స్ అంటే ఏంటి, మానవుడు లేనటువంటి డ్రోన్స్ అనమాట. మానవుడు లేనటువంటి వైమానిక వ్యవస్థల్ని మనం నిర్వహించుకోవాలండి ఎంతైనా అని మనకు ఉంది. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి బాస్ బెటాలియన్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. పర్యావరణ విపత్తులకి నిర్మూలించడానికి ప్రవేశపెట్టేటటువంటి సంస్థ, లేదా జిఎస్టీ వసూలుని పెంచడంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్, లేదా సైన్యంలో యుద్ధ సన్నద్ధలో భాగంగా మానవుడు లేనటువంటి డ్రోన్లు అభివృద్ధి చేసేటటువంటి నిర్వహించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అని అడుగుతుంటాడనమాట. సో ఆ పాయింట్లో మనం దీన్ని చదువుకోవాలి, బాస్ బెటాలియన్. సో ఎంతైనా మనకి ఇటువంటి రీసెంట్ టెక్నాలజీస్ అనేవి అవసరం అన్నమాట. ఎందుకంటే శత్రువులు మన భూభాగంలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి చూడలేం కదా. సో వెంటనే ఈ బాస్ బెటాలియన్ ఏం చేస్తుంది, చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యి వాళ్ళ యొక్క యుద్ధ కదలికలు అయితేనేమి, ఓకేనా, సరిహద్దుల పర్యవేక్షణ అయితేనేమి ఈజీగా మనం కనిపెట్టవచ్చు. దీనికి సాంకేతికతను జోడించి మన భారతదేశంలోనే ఉంటూ ఈ యొక్క బాస్ బెటాలియన్ ద్వారా మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యుద్ధ సన్నద్ధత అనేది ముందుగా మనం మేల్కోవచ్చు అనమాట. సో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆయుధాలు ఏవైతే మనం ఉన్నాయో, సో ఇవన్నీ ఆయుధాలకు కూడా ఇది ఒక బూస్టప్ లాగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇదే విధంగా మనకి ఏంటంటే వీటిలో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఏంటంటే MQ-9B అని, ఓకేనా. సో అలాగే భార్గవాస్త్ర అనేసి. సో అవతల వైపు వాళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి అవతల వైపు వాళ్ళు వేసేటటువంటి వ్యవస్థల్ని మనం డిస్మాంటిల్ చేయడం అనమాట. సో ఆ సమయంలో ఈ భార్గవాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. సో మనం అవతల వాళ్ళ మీదకి అటాక్ చేయాలంటే MQ-9B అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. సో ఏ నిమిషం ఏదైనా జరగవచ్చు. ఇప్పుడే చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ వార్ చాలా రోజులు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి జరుగుతుంది. అలాగే యువతల ఇరాన్, అలాగే ఇజ్రాయిల్, అమెరికా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి సైన్య వ్యవస్థను అనేది నిర్మూలించుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత అనేది ఇప్పట్లో ఉందండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, పార్లమెంట్ ఇప్పుడైతే సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ కోవకు చెందింది ఈ ఆర్టికల్ అనమాట. సో JPC, ఓకేనా,
ఇది ఇంపార్టెంట్ అండి. సంయుక్త పార్లమెంటరీ సంఘం అన్నమాట, ఓకేనా. జాయింట్ ప్లాన్ అన్నమాట ఇది, ఓకేనా. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ అనేటటువంటిది నివేదిక అయితే ఇస్తుందండి. దేని మీద? కిందటి సంవత్సరం మనం ఆల్రెడీ చేసాం కదా. సో ఎవరైతే కిందటి సంవత్సరం అయితే ఇదైతే చేశారో, సో ఇది స్థాయి సంఘాలకు అయితే, కమిటీలకు అయితే ఇది ఇచ్చారనమాట. ఒకసారి ఈ యొక్క నివేదిక ఏంటి ఇవ్వండి, ఇది మంచిదా కాదా, పూర్వపురాలు ఏంటి అనేసి. సో ఆ నివేదిక అనేది ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో సమర్పణ అనేది చేస్తున్నారు అని ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారు. ఏంటి ఈ యొక్క బిల్లు యొక్క పరిస్థితి ఏంటంటే, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు తీవ్రమైనటువంటి నేర అభియోగాలు కానీ వీళ్ళు కానీ ఎదుర్కొంటే 30 రోజుల్లో నిర్బంధంలో కానీ జైల్లో కానీ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పదవులు అనేవి కోల్పోతారనమాట. సో దానికి సంబంధించిందే ఈ బిల్లు తెచ్చారు కిందటి సమావేశంలో. సో దీన్ని ఏంటి, రాష్ట్రంలో అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు, అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ ఆ ప్రతిపక్షం అనేటటువంటిది ఏంటంటే, ఇవి చాలా దీనికి అనుకూలంగా అయితే లేరు. సో ఈ జేపీసీ, ఓకేనా, జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఇచ్చేటటువంటి నివేదికని వీళ్ళైతే తిరస్కరిస్తున్నారు. సో వాళ్ళకు అనుగుణంగా ఏవైనా మార్పులు చేసి పార్లమెంట్కి అయితే సమర్పించే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. సో ఫైనల్గా ఈ బిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు తీవ్రమైన నేరాలు కానీ చేసి 30 రోజులు కానీ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి అనేది కోల్పోతారు అని చెప్పేటటువంటిది ఈ యొక్క ఆర్టికల్. సో ఆ కోవలో మనం చూసుకోవాలండి, ఓకేనా. సో రీసెంట్గా మనకు ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. సో రాజధానిలో సెంట్రల్ లైబ్రరీ అయితే కడుతున్నారు. దీనికి మనకి శోభా గ్రూప్ వారు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారనమాట. చాలా వెంచర్స్ అయితే చూస్తున్నారు. సో చాలా రంగాల్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 కోట్లు అయితే ఇస్తున్నారు అనమాట, వీళ్ళు పెడుతున్నారు. దుబాయ్ చెందినటువంటి వీళ్ళు, ఓకేనా, గ్రూప్. సో మిగతాది ఏంటంటే మిగతా డబ్బు మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే పెట్టి ఇదైతే నిర్మిస్తామని చెప్తున్నారన్నమాట. సో లైబ్రరీ అయితే ఓన్లీ లైబ్రరీ కాదండి, సో చుట్టుపక్కల అంతా ఈకో టూరిజం డెవలప్మెంట్ టైప్లో చేస్తారనమాట. సో ఒకేసారి జాయింట్స్ ఎట్ ఏ టైం మనకు 2500 మంది కూర్చునేటట్టు విధంగా ఇది సిట్టింగ్ సామర్థ్యం అయితే ఉంటుంది. అలాగే సో నాలెడ్జ్ స్పేస్ అని, కమ్యూనిటీ స్పేస్ అని, క్రియేటివ్ స్పేస్ అని, ఓపెన్ స్పేస్ అని, ఇలా మనకి వేరు వేరు విభాగాలుగా విభజించారనమాట. సో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఈ భవనానికి 108 స్తంభాలు అయితే పెడుతున్నామన్నమాట. సో బౌద్ధ స్తూపాలు మనకు తెలుసు కదా, ఆయక స్తంభాలు. సో వాటి యొక్క స్ఫూర్తితోనే మేము తీర్చిదిద్దుతున్నామని చెప్తున్నారు. సో ఇది 10 లక్షల పుస్తకాలతో అయితే మనకి ఈ లైబ్రరీ అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు 2 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో దానికి 20 ఎకరాల భూమి అయితే ఆల్రెడీ కేటాయించారండి, అప్రాక్సిమేట్గా, ఓకేనా. 19.60 భూమి, 19 ఎకరాలు సిఆర్డి అయితే ఆల్రెడీ కేటాయించింది. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అలాగే వారసత్వం ఉట్టిపడేలా ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీ అయితే కడతామని చెప్తున్నారు. సో అది దీని యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ అండి, ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సో అన్ని సబ్జెక్టులు, ఓకేనా. సో ఆల్ సబ్జెక్ట్స్ అయితే మనం ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తాము. జాగ్రఫీ ఆల్రెడీ స్టార్ట్ చేసాము ప్రిలిమ్స్లో భాగంగా, ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసాము. సో ఒకసారి చూడండి, ఓకేనా. ఆ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఫ్రీ ఆఫ్ కంటెంట్, ఓకేనా. సో ఫుల్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్తో వెళ్దామండి, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, జిఎస్టీ వసూళ్ళు అనేవి పెరిగాయి ఎంత, 14%. ఇప్పుడు ఆల్రెడీ జూన్ మాసం కంప్లీట్ అయిపోయింది కదా. సో కిందటి సంవత్సరం జూన్ మాసంతో పోలిస్తే 14% అయితే పెరిగింది అని చెప్తున్నారు. సో మరి కిందటి సంవత్సరం ఎంత వసూలైంది? 171,000 కోట్లు వసూలైందంటే కిందటి సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎంత వసూలైంది? 195,000 కోట్లు అయితే ఇక్కడ ఇచ్చాడు. సో 14% అయితే పెరిగింది అని చెప్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ జిఎస్టీలో భాగంగా మనం ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు జిఎస్టీలో మనకి సిజిఎస్టీ ఉంటుంది, అలాగే
జిఎస్టీ ఉంటుంది, అలాగే ఐజిఎస్టీ ఉంటుంది. ఓకేనా. సో ఇలా 3 కేటగిరీలకు ఉంటుందన్నమాట. ఈ సిజిఎస్టీ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎవరు విధిస్తారు? కేంద్రమే విధిస్తుంది. ఎవరు కలెక్ట్ చేస్తారు? కేంద్రమే కలెక్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తుంది? రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో, ఇది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ఎవరో ఒకరు ఉత్పత్తి చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉదాహరణకి ఒక పెనల్ కంపెనీ వాడు ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేశాడు. అది 10,000 అయింది. 10,000 వచ్చింది ఆడికి ఉత్పత్తి. ఓకేనా. ఈ 10,000 మీద వీడు ట్యాక్స్ వేస్తాడు. ఎంత? 18%. ఓకేనా. అలా సో ఈ 18% అది కేంద్రమే కలెక్ట్ చేస్తుంది. ఓకేనండి. సో స్టేట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట రెండోది. సో ఇదేంటి? ఎవరు విధిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. మొదటిది కేంద్ర ప్రభుత్వం విధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది స్టేట్ జిఎస్టీ అంటే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 10,000లో 18% ఉన్నాం కదా. సో ఈ 10,000లో 18%లో పరిస్థితి ఏంది? 9% సెంట్రల్ తీసుకుంటుంది, 9% స్టేట్ తీసుకుంటుంది. అర్థమైందా? ఇందులో అలా అనమాట. ఈ 10,000లో 9% స్టేట్ తీసుకుంటుంది, 9% సెంట్రల్ తీసుకుంటుంది. ఇలా అనమాట. ఒకే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువుల మీద, సేవల మీద పన్ను ఇలా విధిస్తారనమాట. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఐజిఎస్టీ. ఓకేనా. సో ఐజిఎస్టీ ఇదేంటంటే ఇక్కడ ఒక రాష్ట్రం ఉంది, తమిళనాడులో ఎవడో ఉత్పత్తి చేశాడు, అది ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నాడు. ఓకేనా. సో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఇది వెళ్ళింది. సో వీటిని ఎవరు విధిస్తారు? ఈ ఐజిఎస్టీ కేంద్రం విధిస్తుంది. ఇది ఎవరు విధిస్తారు? కేంద్రం విధిస్తుంది. ఎవరు కలెక్ట్ చేస్తారు? కేంద్రమే కలెక్ట్ చేస్తుంది. ఎవరు ఉంచుకుంటారు? కేంద్రం ఉంచుకోదు. కేంద్రము కలెక్ట్ చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఓకేనా. అది ఐజిఎస్టీ యొక్క అర్థం. సో 3 జిఎస్టీలు చూసాం. కేంద్రం విధించేవి 2 ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఐజిఎస్టీ ఉంది, అలాగే సెంట్రల్ జిఎస్టీ ఉంది. ఈ ఐజిఎస్టీ అంటే మనకేంటి? కేంద్రం విధిస్తుంది కానీ రాష్ట్రాలతో పంచుకుంటుంది. అదే సిజిఎస్టీ అయితే కేంద్రం విధించి కేంద్రమే తీసుకుంటుంది. అదే స్టేట్ జిఎస్టీ అయితే స్టేట్ విధించి స్టేటే తీసుకుంటుంది. అలా అనమాట. సో ఆ కోవలో చూసుకుంటే ఇక్కడ మనం చూడండి, నమోదు అనేది బాగా ఉంది. దాదాపు 2 లక్షల కోట్లు అయితే వస్తుందండి. ఓకేనా. ఇది మనకు అడుగుతాడు గ్రూప్ 1లో, ఇప్పుడు ప్రిలిమ్స్లో అడుగుతాడు అనమాట. ఓకేనా. కిందటి సంవత్సరం కానీ ఆ కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ నెల ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఇటువంటివి అడుగుతుంటాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, దేశీయంగా లావాదేవీల నుంచి స్థూల పన్ను వసూళ్ళు ఎంత పెరిగింది? 6%, 6.5% పెరిగి ఇన్ని కోట్లకి అయితే చేరుకుంది, 1,35,000 కోట్లకి. ఓకేనా. ఇందులో కేంద్రం జిఎస్టీ వాటా చూసారా? కేంద్రం అంటే సెంట్రల్ జిఎస్టీ ఎంత? 37,000 కోట్లు. రాష్ట్రంది ఎంత? 45,000 కోట్లు. ఐజిఎస్టీ ఎంత? 52,000 కోట్లు. ఈ ఐజిఎస్టీయే మళ్ళీ రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఓకేనా. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలంటే, జూన్ నెలకి మనకి 1,95,000 కోట్లు అయితే వచ్చాయి అని మనం గుర్తుంచుకోవాలి. కిందిటి జూన్ నెలతో పోల్చుకుంటే, 2025 జూన్తో పోల్చుకుంటే 14% పెరిగింది అని చెప్పచ్చు. ఓకేనండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇటువంటివి కూడా మనకు బిట్ అడుగుతాడండి. రీసెంట్గా మహిళా రైతు సాధికారత బిల్లు ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అని అడుగుతాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో మనము ఆంధ్రప్రదేశ్ అని టిక్ పెట్టేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. ఎవరంటే మహారాష్ట్ర. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక బిల్లుని అయితే ప్రవేశపెడుతుందండి. దేని గురించి? వ్యవసాయంకి దాని అనుబంధ కార్యకలాపాలు ఎవరైతే మహిళలు పాల్గొంటారో వాళ్ళ గురించి. వాళ్ళు ఒకసారి వ్యవసాయం వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి భూమి మీద హక్కు లేకపోవచ్చు, కానీ ఉన్నా లేకపోయినా వాటితో సంబంధం లేకుండా వీళ్ళకి సంక్షేమ ఫలాలు అనేవి అందిస్తారనమాట.
అందించడానికే ఈ యొక్క బిల్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎవరు? మహారాష్ట్ర వాళ్ళు. అలాగే వీరికి సర్టిఫికేట్స్ కూడా జారీ చేస్తారనమాట. ఓకేనా? ఈ సర్టిఫికేట్స్ మహిళా రైతు సర్టిఫికేట్లు అనేవి ఇస్తారు అని చెప్తున్నారనమాట. అలాగే వీరికి సబ్సిడీలు అయితేనేమి, ఓకేనా, వ్యవసాయ ఆర్థిక సహాయం అయితేనేమి, పెట్టుబడి కింద, అలాగే మార్కెట్ సదుపాయం, ఇవన్నిటికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. తద్వారా చట్టబద్ధత అయితే వస్తుంది అని మహారాష్ట్ర వాళ్ళు అయితే ప్రవేశపెడుతున్నారు. చూద్దాం వన్స్ ఇది అమలైనప్పుడు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడొచ్చు. ఓకేనా? mRNA, ఓకేనా, మనకి ఇంపార్టెంట్ అండి. మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకేనా? సో ఈ టీకాలు అయితే సురక్షితమైనవేనే అని చెప్తున్నారు. ఎవరు? బ్రిటన్, కెనడా శాస్త్రవేత్తలు ధృవీకరించిందనమాట. ఎవరైతే పిల్లలు ఉంటారో, గర్భిణీ స్త్రీలు ఉంటారో, ఓకేనా, వాళ్ళకి మ్యాక్సిమం రోగనిరోధక శక్తి, వాళ్ళే కాదు ఎవరైనా, రోగనిరోధక శక్తి ఎవరైతే తక్కువ ఉంటుందో వాడచ్చు, పర్వాలేదు. తద్వారా వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్రోటీన్స్ అనేవి డెవలప్ అవుతుంది. తద్వారా మన శరీరంలో ప్రవేశించినటువంటి ఏ వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా మనకు ఆటోమేటిక్గా వాటిని ఐడెంటిఫై చేసి వాటితో పోరాడుతుంది. అటువంటి వ్యవస్థ అనేది వాటికి శిక్షణ ఇస్తుంది అనమాట. ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే కెనడాలోనే బ్రిటిష్కి సంబంధించినటువంటి కొలంబియా విశ్వవిద్యాలయము, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, వీళ్ళిద్దరూ కూడా పరిశోధన చేశారనమాట ఈ బృందం. సో పరిశోధన చేసి చెప్పారనమాట, బాగానే ఉంటుంది. ఎవరైతే భవిష్యత్తులో ఇన్ఫ్లుయెంజా కానీ, ఆర్ఎస్వి కానీ, సో ఇటువంటి వ్యాధులతో ఎవరైనా బాధపడితే ఆ క్యాన్సర్ టీకాలు అవ్వచ్చు, వాటికి వీటితో చికిత్స అయితే చెయ్యొచ్చు అని చెప్తున్నారు. సో ఈ టీకాల సామర్థ్యాన్ని అనేది అల్పాదాయ దేశాలకు కూడా విస్తరిస్తే బాగుంటుంది అని సిఫార్సు అయితే చేశారండి. సో ఆ కోవలో భాగంగా మనకి బ్యాక్టీరియా వ్యాధులు, అలాగే వైరస్ వ్యాధులు ఒకసారి గుర్తుంచుకోవాలి. సో ఏదేది దేనివల్ల వస్తుంది అనేటటువంటిది. ఓకేనా? రీసెంట్గా ఎబోలా అనేది మనకి వ్యాప్తి అనేది చెందుతుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. సో అక్కడ సెంట్రల్లో జిఎస్టీ పెరిగింది కదా, 1,95,000 కోట్లు. అలాగే మనకి జూన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టేట్ కూడా రిలీజ్ చేసిందనమాట. సో సేమ్ మనకి గత ఏడాదితో పోలిస్తే 2,000 కోట్లు అయితే లాభం వచ్చిందని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీఏ నెంబర్ 1గా ఉంది. దాదాపుగా మనకి సెంట్రల్ చూసుకుంటే 18%తో నమోదు చేస్తే మనం 25%తో నమోదు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే గణాంకాలు చూడండి. 2025 జూన్తో పోల్చుకుంటే 4,186 కోట్లు ఉంది ఇక్కడ. 2026 జూన్ చూసుకుంటే 4,830 కోట్లు అయితే ఉంది. ఓకేనా? సో అంటే దాదాపుగా మనకి 664 కోట్లు అయితే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందని చెప్తున్నారు గత జూన్తో పోలిస్తే. అంటే మనకు కూడా రాబడులు బాగానే ఉన్నాయి అనేసి అర్థం. ఓకేనా? సో ఐజిఎస్టీ కింద మనకు రావాలి కదా, ఎందుకు? కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది, కలెక్ట్ చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఓకేనా? ఇంటిగ్రేటెడ్. సో ఈ ఐజిఎస్టీ కింద మనకి ఎంత వచ్చాయండి ఇక్కడ చూడండి. ఈ ఏడాది జూన్లో ఐజిఎస్టీ సెటిల్మెంట్ రూపేణా 1,898, అంటే దాదాపుగా 1,900 కోట్లు అయితే వచ్చాయి. ఇదేం చేస్తుంది? ఒక రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో విధించేటటువంటి పన్ను అనమాట. ఇంకో రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు, మన రాష్ట్రంలో అక్కడి నుంచి ఇక్కడికి అమ్మారు. సో అమ్మినందుకు కేంద్రం కలెక్ట్ చేసింది. ఎక్కడ అమ్మారు? ఇక్కడ అమ్మారు. సో వీళ్ళకి పంచిపెడుతుంది, ఎక్కడైతే అమ్మారో అక్కడ. సో అలా మనకు వచ్చింది 2,000 కోట్లు దాదాపుగా వచ్చాయని చెప్తున్నారనమాట. సో మనం కూడా జిఎస్టీ నికర వసూళ్ళు బాగానే ఉన్నాయి అని చెప్తుంది. ఓకేనండి? సో ఆ పాయింట్లో ఇది మనం చూసుకోవాలి. సో ఇది జలవనరుల కింద వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మన టార్గెట్ ఏంటంటే, సో మహానది నుంచి పోలవరానికి నీళ్ళు తేవాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేశాం. రీసెంట్గా తుంగభద్ర నది దగ్గర 33 స్పిల్వే గేట్లు అయితే అమర్చి 3 రాష్ట్రాల సీఎంలు అయితే వచ్చారు కదా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో అదేవిధంగా సో అందులో భాగంగానే మనం ఏంటంటే ఎత్తిపోతల పథకం కింద
మనం మహానది నుంచి ఇలా మనం మాట్లాడుకుంటే ఇది మన ఏపీ అనుకుంటే ఇక్కడ మహానది, ఈ మహానది నుంచి మనం పోలవరానికి తేవాలి అంటే ఇక్కడ నదీ జలాలు ఇక్కడికి తేవాలన్నమాట. సో దారి పొడవునా మనం ఏం చేస్తామంటే 20 మీటర్లు అవ్వచ్చు, 30 మీటర్లు అవ్వచ్చు, పంప్ సెట్లు పెట్టుకొని వాటిని ఎత్తిపోతల పథకం కింద, ఎత్తిపోతల పథకం ద్వారా వాటి పంప్ సెట్లు బిగించి అక్కడి నుంచి మహానది నుంచి మనం పోలవరానికి తేవాలనేసి అంతర్రాష్ట్ర మండలి ఉంటుంది కదా, అంతర్రాష్ట్ర మండలి మనకు తెలుసు 262 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలి అనేది కేంద్రం అనేది చేస్తుంది అనమాట, నామినేషన్ చేస్తుంది, నియమిస్తుంది. సో ఆ కేటగిరీ కింద మనమైతే ఒక ప్రపోజల్ అయితే పెట్టారనమాట. సో ఏంటని, మహానది నుంచి ఇక్కడి నుంచి పోలవరానికి మనము నీళ్ళైతే తేవాలి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా సప్లై అనేది చేసుకోవచ్చు. సో అది మన యొక్క ప్లాన్ అనమాట. సో అందులో భాగంగానే ఒకసారి చూసుకుంటే ఎలాగలేదన్నా మనము ఒక 21 టీఎంసీలు అనేది ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో యాక్చువల్గా ప్రపోజల్ మహానది నుంచి పోలవరానికి కాదనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకు తెలుసు గొట్టా బ్యారేజ్ అనమాట. ఓకేనా, ఇంతకుముందు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని మనకి కాటన్ బ్యారేజ్, ఓకేనా. సో ఈ కాటన్ బ్యారేజ్కి అనమాట, మహానది నుంచి కాటన్ బ్యారేజ్కి ముందు పెట్టారు, కానీ ఇది అమలు అనేది సాధ్యం అవ్వదు, ఎక్కువ డబ్బుతో కూడుకున్నదని. సో నెక్స్ట్ ఇది ప్రతిపాదన మార్చి పోలవరానికి అయితే పెట్టారనమాట. సో ఈయన ఆల్రెడీ మనకి జలవనరుల శాఖ నుంచి మనకి కేంద్రం నియమించినటువంటి వ్యక్తి చైర్మన్ అయినా ఈయన రీసెంట్గా రిటైర్ కూడా అయిపోయారనమాట. సో ఎలా ఈ యొక్క టోటల్ మనకి నీటిని తీసుకొస్తామంటే, ముందు మహానది నుంచి ఏం చేస్తామంటే ఒడిస్సాలో ఉండేటటువంటి మహానది నుంచి మనకి ఇక్కడ ముందు ఎర్రమండలానికి తీసుకొస్తాం, ఓకేనా. అక్కడ ఏం చేస్తామంటే ఒడిస్సాకు ఒక 31 మీటర్ల పైనుంచి ఎత్తిపోతల పథకం కింద పంప్ సెట్లు పెట్టి వాటర్ని మనకి ఫార్వర్డ్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ మనకి రాష్ట్రంలో నీళ్ళు వచ్చేస్తాయి, ఎక్కడ, ఎర్రమండలానికి. సో ఎర్రమండలం నుంచి ఏం చేస్తామంటే మకరజోల, సునంద వాటి మీదుగా వాటర్ అలా తీసుకొచ్చి టెక్కల సమీపంలో ఏం చేస్తామంటే రిజర్వాయర్ అక్కడ ఆల్రెడీ ఉంది, ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి అక్కడి నుంచి మహేంద్ర తనయలోకి కలుపుతాం, ఓకేనా. సో ఇంకా శ్రీకాకుళంకి లేదు, రాలేదు, ఇంకా మహేంద్ర తనయ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మళ్ళీ 30 మీటర్ల పైకి ఎత్తిపోతల పథకం పెట్టి వాటర్ని మళ్ళీ మహేంద్ర తనయ నుంచి వంశధారకు తెస్తాం. మళ్ళీ ఈ వంశధార నుంచి ఏం చేస్తామంటే గొట్టా బ్యారేజ్కి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తామంటే 30 మీటర్ల పైకి పెట్టి దీన్ని మన ఎర్రమండలం ద్వారా ఎత్తిపోతల పథకం కింద ముందుకు పంపిస్తాం. ఎక్కడికి, జంగువతి దగ్గరికి. ఇక్కడ 70 మీటర్లు పెట్టాలి, ఎందుకంటే భూమి అంతా ఒకేలాగా ఉండదు కదా. సో ఆ వాటర్ అనేది దానికి తగ్గట్టు, ఫ్లోకి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ఈ జంగువతి నుంచి 70 మీటర్లు ఎత్తిపెట్టి మనం రబ్బర్ డ్యామ్ ఉంటుంది. సో అక్కడ 1000 ఎకరాలకు పైగా మనం ఏం తీసుకోవాలంటే ఆ ఒడిస్సా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగైతేనే మనకి ఇది సెట్ అవుతుందన్నమాట, ఓకేనా. ఎందుకంటే అక్కడ ఆంధ్ర రిజర్వాయర్ ఉంటుంది. సో ఈ ఆంధ్ర రిజర్వాయర్లోకి వాటర్ని పంపిస్తాం. సో వన్స్ ఇది కానీ ఇక్కడ సెట్ అయిపోతే ఆంధ్ర రిజర్వాయర్కి వాటర్ వచ్చేస్తే 20 మీటర్లు మళ్ళీ హైట్ పెట్టి ఇక్కడ మళ్ళీ ఎత్తుతామన్నమాట. మళ్ళీ అక్కడికి మళ్ళీ గోస్తని దగ్గరికి వెళ్తుంది. సో ఆ ఫైనల్గా ఇది ఎక్కడ చేరుతుంది, ఉత్తరాంధ్ర సృజల సవంత దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆ పైన రైవాడ, తర్వాత తాండవ రిజర్వాయర్ మీదుగా పోలవరం జిల్లాలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడి నుంచి సీతపల్లి వాగులోకి వెళ్ళి, ఓకేనా, అక్కడి నుంచి డైరెక్ట్గా పోలవరం జలాశయంలోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే పోలవరం జలాశయంలోకి వెళ్ళిపోతుందో ఇక్కడి నుంచి కుడి కాలువ, ఎడమ కాలువ, సో ఓకేనా, వీటి ద్వారా మనకి వైజాగ్కి సాగునీరు, త్రాగునీరు, అలాగే యువతల టోటల్ వైజాగ్ విద్యుత్ ఉత్పత్తికి అయితేనేమి వాటర్ని ఉపయోగిస్తాం. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్తుంది. అలాగే ఈ గోదావరి నుంచి మళ్ళీ కృష్ణా నదిని అనుసంధానం చేస్తాం నీరుని, అది కూడా ప్రపోజల్లో ఉంది. సో ఇలా మనకి అన్నిట్లో కూడా మనం చేస్తామన్నమాట, ఓకేనండి. సో గ్రూప్ 1కి బాగా ఉపయోగపడుతుంది ఇది, ఓకేనా. సో గ్రూప్ 2 కూడా కరెంట్ అఫైర్స్తో మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలండి ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, థ్యాంక్ యూ, ఓకే.